తర్వాత జీవితాంతం మీరు ఏం చెప్పినా చేస్తాను. కానీ అబార్షన్ని ఆపేయమని చెప్పండి మామయ్య, మీకు దండం పెడతాను. వదిన తన జీవితం కన్నా నా బిడ్డ ప్రాణాలే ముఖ్యం అనుకుంటుంది. తులసి, ఒకసారి చెప్తే అర్థం కావడం లేదా? మావయ్య, నాకు నా చెల్లెలి భవిష్యత్ ఎంత ముఖ్యమో నా భార్య జీవితం కూడా అంతే ముఖ్యం. అందుకే తులసిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి. అలాగే బాబు. తన జీవితం పాడవుతుంది అని తెలిసినా కూడా తులసి నా కడుపులో ఉన్న బిడ్డ గురించి ఆలోచిస్తుంది. నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను. దేవుడా, బిడ్డ ప్రాణాలు నీ చేతుల్లోనే ఉన్నాయి. ప్రాణం పోసినా నువ్వే, ఆ ప్రాణం కాపాడినా నువ్వే. పదమ్మా, వెళ్ళిపోదాం. ఎందుకు నాన్న మీరు? చూస్తుంటే కీర్తికి ఇవాళ అబార్షన్ తప్పేటట్టు లేదు. తాళి కట్టించుకోవాల్సిన ముహూర్తంలో కడుపు తీయించుకోవాల్సి రావటం నిజంగా విచారం కదా. ఇప్పుడు నా బిడ్డ కావాలి అంటే అది తులసి వల్లే అవుతుంది. తను మాత్రమే నా బిడ్డను కాపాడగలదు. కానీ నాన్న బలవంతంగా తన్ని ఇక్కడి నుంచి పంపించేస్తున్నారే, ఇప్పుడెలా? నువ్వు నీ కూతుర్ని తీసుకుని వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళకపోతే తను నా ఇంటి కోడలుగా ఉండదు. ఇప్పుడు మీరు హాస్పిటల్ నుంచి వెళ్ళకపోతే గనక నీ కూతురు పర్మనెంట్ గా నా ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. ఏది కావాలో నువ్వే డిసైడ్ చేసుకో. విన్నాళ్ళు ఈ బిడ్డని తల్లిని కాపాడావు. ఇప్పుడు నీ తల్లి కోసం కాపాడు తులసి, ప్లీజ్. బసవా, ఏంట్రా ఇది? ఎక్కడికి వెళ్ళింది అది? నువ్వేం కంగారు పడకమ్మా, నేను వెళ్ళి చూసొస్తాను. వెళ్ళి చూడు చూడు. కొంపతీసి ఇది హాస్పిటల్ నుంచి అత్తగారింటికి పారిపోలేదు కదా? నువ్వే భయపడకూడదునా, బిడ్డని ఎలాగైనా కాపాడుకుందాం. ఆ దుర్గమ్మ ఉంది కదా, ఆమె మనకి సహాయం చేస్తుంది. ఏంటి నువ్వు చేస్తున్న పని? నీకెంత చెప్పినా బుద్ధి రాదా? ఇంకా నా బిడ్డ మనసు మార్చాలని చూస్తున్నారా? అయితే పద. ఇంకొక క్షణం ఇక్కడున్నారంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. పద.
ఊరుకోండత్తయ్య, మన చేతిలో లేని దాని గురించి ఎంత ఏడ్చినా ఏంటి లాభం? కూర్చోండి. అయ్యో, అమ్మా, ఈ టాబ్లెట్ వేసుకోమ్మా. ఇంకా దీని పీడ ఎలాగూ విరగడైపోయింది కాని బసవా, ఆలస్యం చేయకుండా పెళ్లి ముహూర్తం పెట్టించాలి. అవునమ్మా, ఎంత తొందరగా పెళ్లి చేస్తే అంత మంచిది. అసలు ఇదంతా ఆ దరిద్ర గొట్టు తులసి వల్లే. అది ఇంట్లో ఏ ముహూర్తాన్ని అడుగు పెట్టిందో కాని అప్పటి నుంచి అన్ని అపశకునాలు అరిష్టాలే. అమ్మా, అసలు తులసికి దీనికి సంబంధం ఏంటమ్మా? ఏ సంబంధం అంటావేంట్రా? ఆ? కీర్తి ప్రెగ్నెంట్ అన్న విషయం తనకు తెలియగానే వచ్చి మాతో గాని ఎవరితో గాని ఒక మాట చెప్పిందా? దానికి అత్తగారన్న గౌరవం ఉంటే ఇంత దూరం ఎందుకు తీసుకొస్తుంది? అత్తనన్న గౌరవం లేకపోయినా కనీసం కీర్తికి తల్లినే కదా. వచ్చి ఇలా కీర్తి కడుపుతోందన్న విషయం నాకొక్క మాట అయినా చెప్పాలి కదా.